హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అమెజాన్ కంపెనీ ఉంది కదా! సో, ఈ అమెజాన్‌లో ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఎస్‌పిఓ అనే కొన్ని పోస్టులయితే భర్తీ చేశారు. సో, దీనికి ఏంటంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. కంప్లీట్ ట్రైనింగు, డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే మీకు చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్‌లో అయితే జాయిన్ చేపించుకుంటారు. సో, మనకి పర్ మంత్ ఏంటంటే 35 శాలరీ ఉంటుంది. విత్ ఆల్సో మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ కూడా కంపెనీ నుంచి అయితే ఉంటుంది. సో, మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. దీనికి మెయిల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే, ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీతో కాంటాక్ట్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, మీ ఫ్రెండ్స్కైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్కి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఏంటంటే అమెజాన్ వాళ్ళ యొక్క కెరీర్ అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేశారు. సో, ఇది రిజిస్ట్రేషన్ ఫాము. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ మంచిగా ఫిల్ చేయండి. సో, మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను. ఆఫ్టర్ ఏంటంటే జాబ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో, ఇది చూడండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ జాబ్ సమ్మరీ ఇచ్చారు, ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్టిగేషన్ లెవెల్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారు చూడండి. లెవెల్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ఇంటికాడ ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో, మనకి ఏంటంటే అబౌట్ టీమ్ గురించి ఇచ్చారు, అమెజాన్ టీమ్ గురించి. అండ్ ఆల్సో మనకి కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి ఈ జాబ్లో జాయిన్ అయ్యాక ఆ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మన వర్క్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో, ఏంటంటే ఇక్కడ చాలానే ఇచ్చారు. రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్, స్క్రౌల్డింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్, ఇట్లా చాలా డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్స్ అనౌన్సేషన్ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్ వయా ఫోన్ ఆర్ ఈమెయిల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సో, ఏంటంటే మన కస్టమర్తో ఏంటంటే ఈమెయిల్, ఫోన్ మాట్లాడడం ఇలాంటివంతా కొన్ని ఉంటాయి. అబౌట్ మంచిగా ఉండాలి. సో, ఏవైనా ఒక ఇష్యూస్ వస్తే మాత్రం దాన్ని మంచిగా మనం సాల్వ్ చేయాలి. అండ్ మనకి ఏంటంటే కమ్యూనికేషన్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. సో, ఇవన్నీ అయితే ఇచ్చారు. సో, ఇవి కీ రెస్పాన్సిబిలిటీస్, వర్క్లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. బేసిక్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేట్స్ ఇన్ డిసిప్లిన్, మీరు ఇంజనీరింగ్ అయినా నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా సరే ఎవరైనా అప్లై అయినా చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఇచ్చారు. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. సో, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మంచిగా రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. అండ్ ఎబిలిటీ అండ్ హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ లీగల్ స్టేట్స్ అండ్ డేటాని ఇచ్చారు. అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ వర్క్ ఇన్ టీమ్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అయితే ఇచ్చారు. మన ఉండే టీంతో కూడా మంచిగా వర్క్ చేయాలి. సో, ఇక్కడ ఏంటంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో, ఇంకా మనకి ఏంటంటే ఇక్కడైతే చూడండి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. అంటే ఎట్లా మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ఇచ్చారు. సో, అది చెప్తా తర్వాత. మనకి ఇక్కడ ఏంటంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఎక్సలెంట్ అటెన్షన్ డీటెయిల్ అండ్ వర్క్ విత్ ద హైయెస్ట్ లెవెల్ అక్యురెన్స్ అయితే ఇచ్చారు. సో, మనం వర్క్ చేసేటప్పుడు 100% ప్యూర్గా మంచిగా వర్క్ అనేది చేయాలి. అంటే ఆ వర్క్ అనేది మంచి అక్యురెన్స్ అనేది ఉండాలి. సో, మెయిన్ అది ఒకటి అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే
వీక్లో 5 డేస్ వర్కింగ్ డేస్ అండ్ 2 డేస్ ఏంటంటే వీక్ ఆఫ్ అని అయితే ఇచ్చారు. సో అది మనకి వీక్లో ఓన్లీ 5 డేస్ మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ జాబ్ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంది కదా, ఇది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ SPO లెవెల్ అని ఇచ్చారు. సో మనకి హైదరాబాద్లోనే ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. సో అది ఇంతకుముందే మీకు చూపించాను వ్యూ జాబ్ డిస్క్రిప్షన్, దీని గురించి మీకు చెప్పాను. సో ఇదేంటంటే సోర్స్ డీటెయిల్స్, హౌ డూ యూ ఫైండ్ అబౌట్ ది జాబ్, మీరు ఈ జాబ్ గురించి ఎక్కడ డీటెయిల్స్ చూసారు అంటే చెప్పండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంటా, అమెజాన్ ఎంప్లాయీ రెఫరలా, లేకపోతే ఏజెన్సీనా, క్యాంపస్సా, అదరా. సో మీరు ఎక్కడ ఈ జాబ్ గురించి తెలుసుకున్నారో దాన్ని క్లిక్ చేసేయండి. మీరు ఎక్కడ చూస్తే అక్కడ క్లిక్ చేసేయండి. సో అది అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, మీ సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉంటే క్యాపిటలా స్మాల్ లెటర్స్ ఎలా ఉంటే అలా మాత్రమే ఫిల్ చేయండి. అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి, మీరు రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇప్పుడు పాత పడిపోయింది యూజ్ చేయండి ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వకండి. ఈమెయిల్కి మీరు ఈమెయిల్ యూజ్ చేసి ఈమెయిల్ ఇస్తే దానికి ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ మెయిల్ అనేది చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయ్యారు అనుకోండి మీరు, అయితే ఖచ్చితంగా మెయిల్ అనేది వస్తుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ మెయిల్ ద్వారా మీకు పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అండ్ ఆల్సో మొబైల్ నెంబరు కూడా మీరు డైలీ యూజ్ చేసే మొబైల్ నెంబరే ఇవ్వండి. ఎందుకంటే కంపెనీ నుంచి మెసేజెస్ కానీ ఇలాంటివి వస్తాయి కాబట్టి మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తున్నవి మాత్రమే ఇవ్వండి. ఇంట్లో వాళ్ళవి, బయట వాళ్ళవి ఎవరికి ఇవ్వకండి. మీవి మీరు యూజ్ చేసేవి మాత్రమే ఇవ్వండి. సో అండ్ అడిషనల్ మొబైల్ నెంబర్ అంటే మీ ఇంట్లో వాళ్ళది ఇవ్వచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీరు సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉంటుందో సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉంటుందో అలా మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి దీనికి కూడాను. అదొకటి. జెండరు ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఏదైతే అది ఫిల్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు. సిటిజన్షిప్స్ అయితే మీరు ఇండియానా ఏదైతే అది, సో ఆ సిటిజన్షిప్స్ కూడా ఫిల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిసేబుల్డ్స్ కూడా ఫిల్ చేసేయండి సెలెక్ట్ చేసి. అండ్ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క అన్ని హౌస్ నెంబరు, డోర్ నెంబరు, ఏరియా ఇలాంటివన్నీ కూడా, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో అన్నీ కూడా రియల్వే ఫిల్ చేయాలి, ఫేక్ అయితే ఫిల్ చేయకండి. అండ్ పిన్ కోడ్ ఒకటి, మీ పిన్ కోడ్ అనేది ఫిల్ చేసేయండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ మీరు ఏం చదువుకున్నారు, డిగ్రీనా, పీజీనా, 10th, ఇంటర్, మీరు ఏది హైయెస్ట్ ఏది చదువుకున్నారో దాన్ని ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసి, అదర్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివేట్ కరెంట్ బ్యాక్లాగ్స్, ఏమైనా మీ డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడుగుతున్నారు, లేవని పెట్టేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసేసి ఫైనల్లో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క CV ఉంటుంది కదా, రెజ్యూమ్, ఇందులో ఫిల్ చేసేయండి. రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా మంచిగా జాబ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అనేది చేయండి. సో ఎలా పడితే అలా కాదు. సో మనకి ఏంటంటే ఏదైనా జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మన రెజ్యూమ్ సెలెక్ట్ అయితేనే మనల్ని తీసుకుంటారు. కాబట్టి మన రెజ్యూమ్ అనేది మంచిగా రెడీ చేసుకొని అప్లోడ్ చేయండి. సో అది అన్నీ క్లిక్ చేసేసి ఫైనల్లీ సబ్మిట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేస్తే ఆఫ్టర్ వాళ్ళే మీతో కాంటాక్ట్ అనేది అవుతారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.